భార్య భర్తల మధ్య గొడవ. నెక్స్ట్ డే వాళ్ళ పెళ్లి రోజు. కానీ ముందు రోజు ఏమైంది? గొడవ. ఇప్పుడు ఎలా ఉంటారు గొడవ అయితే? డ్యూటీకి అయితే అయిపోయాడు. ఈమె ఆశలు పెట్టుకుంది, సరే డ్యూటీకి అయితే పోయాడుగా, తిరిగి వస్తాడు సాయంత్రం. ఎలా వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే పూలకు తీసుకొని గిఫ్ట్ తీసుకొని వస్తాడని వెయిట్ చేస్తుంది. ఇలా వెయిట్ చేస్తుంది. వెంటనే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చేసరికి ఆ ఫోన్ ఎక్కింది. ఆ పేరు మీద ఆ భర్త పేరు చెప్పి, ఈయన ఎవరమంటే నేను భర్త చెప్పిందట. రోడ్డు పైన యాక్సిడెంట్ చనిపోయినాడు, వచ్చి తీసుకెళ్ళనేసరికి ఆ కుప్ప కూలిపోయింది. ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, మైండ్ లో ఊహించుకుంది. ఆయన వచ్చుంటాడు, ఇలా ఇలా పూలు తీసుకొచ్చేసాడు, ఇలా గిఫ్ట్ తీసుకొచ్చాడని ఊహించుకుంది. కానీ వాస్తవం ఏం జరిగింది? భర్త చనిపోయాడని పోలీస్ స్టేషన్ కి ఫోన్ వచ్చింది. ఈమె ఎంతో కుప్ప కూలిపోయిందంటే, అయ్యో ఒక్క మాట నేను మాట్లాడు దాస్, నా భర్తతో మాట్లాడాడు దాస్, నేను మంచిగా ఉండుంటే ఆ భర్త ఈరోజు నాతోనే ఉండేవాడు. కుప్పగులిపో ఏడుస్తుంది. వెనక నుంచి ఎవరు డోర్ తీస్తారు. ఎవరు తెలుసా? వాళ్ళ భర్త. ఇంకేం అర్థం కాదా? ఏంటిది? ఫోన్ వచ్చేసరికి ఏంటి నాది చనిపోయాడని వార్త మీద ఇంకా షాక్ ఇచ్చేసింది. అసలు ఈమె ఎక్స్పెక్ట్ చేయలేదు. చచ్చిపోయాడని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యి ఆ వేదన ఎలా ఉంటుంది? అలా నేను చూస్తే పడుతున్నాను. ఏం జరిగింది? ఆమెకేం అర్థం కావట్లా. ఆ భర్త అంటున్నాడు, పొద్దున్న నా పర్సు కొట్టేశాడు, నా పర్సు కొట్టేసి పోయాడు. పొద్దు వాడిపోయి నేను పోలీసులకు ఏంటి ఆధారము? వాళ్ళతో ఎవరు ఫోన్ ఉంటే ఎవరు పర్సు అలాగే అడ్రస్ ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఏమనుకున్నది చెప్పండి, ఇక ప్లేస్ లో ఉండి ఆలోచన చేయండి. కొంచెం మిమ్మల్ని కొంచెం అమ్మయ్య అనుకుందా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇది జరగకుండా నిజంగా చనిపోయింది ఏమైంది? ఆ ఈగో అంటే ఒక్క ఈగో తోటి మాట్లాడుకుంటే లైఫ్ అంతా సఫరే కదా. ఈరోజు బంధాల మధ్య, బంధుత్వాల మధ్య ఈగో ఉంటుంది. చాలా మంది ఈగోనే నష్టం చేసిస్తాను. ఈమె రెండో ఛాన్స్ మీకు వచ్చిందంటారా రాలేదంట? వచ్చింది కాదు, రాకపోతే ఏంటి పరిస్థితి? ఏంటి పరిస్థితి? జీవితాంతం బాధపడాల్సింది. కనుక ఈరోజు మన మధ్యలో ఈగోలు పెట్టుకోవాలి.